అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మంచి మాట. దానం యొక్క మహిమ ఏంటో తెలుసుకుందామా? తెలిసి చేసిన తెలియక చేసిన దానం యొక్క ఫలితము చాలా గొప్పగా ఉంటుందంట. అది ఎలాగో పరిశీలిద్దాం. ఒకసారి దేవేంద్రునికి గురువైన బృహస్పతుల వారు దానం యొక్క గొప్పతనం గూర్చి వివరిస్తూ ఒక కథ చెప్పారు. మాలవ దేశంలో ఒక ఘోర అరణ్యం ఉండేదంట. సూర్యరశ్మి కూడా చొచ్చుకుని పోలేనంత దట్టమైన అడవి. ఆ మహారణ్యంలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉందంట. ఆ బూరుగు చెట్టు శాఖోపశాఖలతో బాగా విస్తరించి, ఆ వృక్షం కింద ఎన్నో జంతువులు, ఆ వృక్షం మీద ఎన్నో పక్షులు నివాసం ఉంటున్నాయంట. కొన్ని చిలుకలు కిలకిలా రావాలతో, జలపాతాల శబ్దాలతో పచ్చగా కన్నులకు పండగగా ఉండేదంట అడవి. ఆ బూరుగు చెట్టు కొమ్మపై తామ్రతుండం అనే ఒక రామచిలుక కాపురం ఉండేదంట. ఆ చిలుక తన పిల్లలకి వరి పైరు ఆహారముగా పెట్టేదంట. తామ్రతుండము పిల్లలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియని పసికొనులు. అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకొని పిల్లల నోట్లో పడేసేదంట ఆ రామచిలుక. ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు కింద పడేవి. కొన్నాళ్ళకు అవి మొలకెత్తి కాలక్రమేణా ఒక చిన్న వరి పైరు తయారైంది. ఒకరోజు ఎక్కడా సరైన గడ్డి దొరకక ఒక ఆవు ఆకలి దప్పికలతో అలసి ఆ వృక్షం కిందకు వచ్చింది. తామ్రతండం ముక్కు నుండి జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళ్ళిపోయింది. తర్వాత ఆ గోవు తినగా మిగిలిన ఎవలు అంటే వరి పైరు ఉంటుంది కదా, పైన తినగా మిగిలిన కింద కాండం ఉంటుంది. దానితో ఆ విప్రోత్తముడు ఒక పంచయజ్ఞాలు చేశాడంట. అలా దైవికంగా తామ్రతుండానికి మహాపుణ్యం వచ్చింది. కాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతం వల్ల ధనికుడు అనే ఒక ధర్మాత్ముడైన వైశ్యునిగా జన్మించిందంట. ఓడ వ్యాపారి అయిన ధనికునికి పూర్వజన్మ స్మృతి ఉంది. అజ్ఞానవశ తన ముక్కు నుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు, ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించినందుకే తనకింత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవంతమైన మంచి మాగాణి భూములను పండించి లేనివారికి దానం చేశాడంట. ఆకలి కొన్నవారికి పానాదులు అందించాడంట. ఆ పుణ్యంతో ఇహములో సర్వభోగాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు. అంటే మనము తెలిసి చేసినా తెలియక చేసినా మనం చేసిన పుణ్యము ఊరికే పోదు. దాని యొక్క ఫలితము మహోత్తరంగా ఉంటుంది. అందుకే మనము దానాలు చేయాలి. మనకు ఉన్న దాంట్లో నలుగురికి పంచాలి. ఇదే దీంట్లోని అర్థము. జై శ్రీమన్నారాయణ.